తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జంగా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర డివిజన్ హబ్సిగూడ సర్కిల్లోని విద్యుత్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యుత్ కార్మికులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిసన్ కార్మికులను కన్వెన్షన్ చేయాలని, ఆర్టిసన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2016 డిసెంబర్ 4వ తేదీ కన్నా ముందు ఉన్న వారిని అన్ని అర్హతలు ఉండి ఆర్టిసన్ గా గుర్తించాలని, కార్మికులను ఆర్టిసన్స్ గా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న అన్మ్యాన్ కార్మికులను ఆర్టిసన్స్ గా గుర్తించాలన్నారు. ఏళ్ల తరబడి విద్యుత్ సంస్థలను నమ్ముకొని పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు కనీస వేతన చట్టం జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లిస్తూ 30 రోజుల పని విధానాన్ని కల్పించాలన్నారు. ఈ యొక్క డిమాండ్ల సాధనకై ఏర్పడిన టీవీఏఈ జేఏసీ కార్యాచరణలో భాగంగా తామందరి సలహాలు సూచనలతో భవిష్యత్ కార్యాచరణ కోసమే ఈ విస్తృతంగా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చకపోతే మున్ముందు ఇంకా ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యాలయం ముంగట 26/3/2026 నుంచి అలాగే 30 తారీఖు నాడు కూడా డివిజన్ కార్యాలయం ముంగట విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల ఎంప్లాయీస్ ధర్నా కార్యక్రమం ఉన్నది. అలాగే సర్కిల్ ఆఫీస్లో కూడా 2 తారీఖు నాడు ధర్నా కార్యక్రమం ఉన్నది. ఇవన్నీ ఏంటంటే న్యాయ పోరాటానికి జేఏసీ తరఫున జేఏసీ పిలుపు మేరకు, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము అందరం ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఏంటంటే ఆర్టిజన్ కార్మికులు వాళ్ళకి ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలని, ఒకటే ప్రభుత్వంలో 2 రూల్స్ ఉండొద్దు. పర్మనెంట్ ఎంప్లాయీస్లకు ఏవైతే రూల్స్ ఉన్నాయో అవే రూల్స్లను మాకందరికీ నెరవేర్చాలని ప్రభుత్వానికి న్యాయానికి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఇవి నెరవేర్చని ఏడల 8 తారీఖు నాడు మేము అందరం కలిసి ధర్నాలకు వెళ్తున్నామని చెప్పేసి ప్రభుత్వానికి యాజమాన్యానికి మేము సూటిగా హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ తలపెట్టిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ధర్నా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్టిజన్ కార్మికులు 29/7/2017 నుంచి రెగ్యులర్ చేశామని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చి అసెంబ్లీలో ప్రకటన చేసి ఇప్పటికి కూడా వాళ్లకు రావాల్సిన హక్కులను నెరవేర్చకపోను వాళ్ళకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది తీసుకొచ్చి ఇప్పుడైతే ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఏపీఎస్సీ రూల్స్ కాకుండా వీళ్ళ కొత్తగా ఒక ఇండస్ట్రియల్ యాక్ట్ 1947లో ఉన్న ఇండస్ట్రియల్ యాక్ట్ తీసుకొచ్చి ఈ ఆర్టిజన్ కార్మికులను మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆర్టిజన్ కార్మికులు ప్రతి గ్రౌండ్ లెవెల్లో మొదలు పెడితే క్షేత్రస్థాయిలో ప్రతి హార్డ్ వర్క్ చేసేది ఆర్టిజన్ కార్మికులే, సబ్స్టేషన్ ఆపరేటర్లు వీళ్ళే, ఆఫీసులలో వర్క్ చేసేది వీళ్ళే. కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్టిజన్ కార్మికులందరూ కూడా మేము న్యాయం చేస్తాం, ప్రతి ప్రమోషన్లు ఇస్తాం, వీళ్ళకు ఏపీఎస్సీ రూల్స్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా అమలు కాలేదు. ఇప్పటికైనా ఈ ఆర్టిజన్ కార్మికులు ఏదైతే మేము కార్మికుల తరఫున తలపెట్టిన ఈ మొదటి ధర్నా ఏదైతే ఉన్నదో దీని తర్వాత మళ్ళీ 30 తారీఖు కూడా డివిజన్ ఆఫీస్ దగ్గర ఉంటుంది, మళ్ళీ 2 తారీఖు నాడు సర్కిల్ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఈ వివిధ అంచెలంచెలుగా ప్రతి కార్యక్రమం, ప్రతి ధర్నా కార్యక్రమం మేము మొదలు పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని యాజమాన్యంతో మాకు రావాల్సిన హక్కులు కావచ్చు, ఈ ఏపీఎస్సీ రూల్స్ కావచ్చు, దశల వారి కన్వర్జన్ కావచ్చు, వీటన్నిటి మాకు అమలు చేయకపోతే ఈ రాష్ట్రాన్ని 8వ తారీఖు తర్వాత ఖచ్చితంగా మేము సమ్మెలకు పోతే ప్రజలకు కానీ, ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ, ఈ హాస్పిటల్స్ కానీ వీటన్నిటి కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చి ఈ కార్మికుల ఇళ్లలో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి యాజమాన్యాన్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, మా గొంతమ్మ కోరికలు కావు, మా న్యాయమైన డిమాండు మా పిల్లలు ఇన్ని సంవత్సరాలకు గత 20-22 సంవత్సరాలుగా మా వయసును దారపోసి మేము సంస్థ కోసం పనిచేసినాం. కాబట్టి మీరు మంచి మనసుతో మాకు ఎలాంటి సంస్థకు ఎలాంటి ఇబ్బంది కలిగించే వాళ్ళం కాదు, కష్టపడి పనిచేసే వాళ్ళం. కాబట్టి మీరు మంచి మనసుతో మా సమస్యలు పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ
ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.